తన ప్రాణాలకి హాని ఉందని తెలిసినా తెగించి మీనాక్షిని నన్ను కలపాలని చూశాడన్నయ్య ఆ సంతోష్. దాని భవిష్యత్తును భిక్షగా ఇవ్వు. ఈవిడేంటి ఏకంగా లోపలికి వచ్చేసింది? ఇప్పుడెలా? ముందు పైనున్న ఫిగర్ని ఈవిడ కనబడకుండా బయటికి పంపించేయాలి. కూర్చోండి. ఓకే. నేను ఇప్పుడే వస్తాను. శ్రావణ్, త్వరగా రా, నీతో కొంచెం మాట్లాడాలి. అలాగే. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? శ్రావణ్, జరిగిందేదో జరిగిపోయింది. మీరు మాట తూలారో, నేను తొందరపడ్డాను. బ్యాడ్ లక్. అలా జరిగిపోయింది. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐఎమ్ సారీ ఫర్ ఇట్. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? మీరు వచ్చిన విషయం చెప్పండి. మీనాక్షి తరపున అడుగుతున్నాను. దాని భవిష్యత్తును భిక్షగా ఇవ్వు. కోడలిగా మీకు మాటిస్తున్నాను. మీనాక్షి పెళ్లి శ్రావణ్తోనే జరిపిస్తాను. శ్రావణ్, నీ కోపం రావడం సహజమే. నువ్విలా ఉండడం తప్పేం కాదు. కానీ ఒక్క విషయం ఆలోచించు. నిశ్చితార్థమై అన్నీ రెడీ చేసుకుని అందరికీ చెప్పుకున్నాక పెళ్లి 2 రోజులుందనగా వచ్చి పెళ్లి క్యాన్సిల్ అంటే ఎవరైనా ఎలా రియాక్ట్ అవుతారో చెప్పు. అచ్చా, మరి పెళ్లి 2 రోజులుండగా పెళ్లి కూతురు ఇంకొకటితో లేచిపోతే? ఆ పెళ్లి కూతురు లవర్ పెళ్లి కొడుకుని చావగొట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్తే ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటి? వాడెలా రియాక్ట్ అవ్వాలి? శ్రావణ్, నువ్వు చెప్తున్న ఏ సంఘటనతోనూ మాకు సంబంధం లేదు. ఎవడో సాత్విక్ చేసిన దానికి మేమిలా బాధ్యులని చెప్పు. ఆ రాస్కల్ తప్పకి మీనాక్షిని పనిష్ చేయడం అన్యాయం.
ఈ కారణంగానే ఆ రోజు నాకు కోపం వచ్చింది. ఆ కోపం కారణంగానే పొరపాటు జరిగింది. అందుకు నేను సారీ చెప్తున్నాను. ఇంకా విషయం ఇంతటితో వదిలేద్దాం. ఈ పెళ్లి మీరు వద్దన్నందుకు మీనాక్షి ఆత్మహత్య చేసుకుపోయింది తెలుసా? శ్రావణ్, ఎవరి అమ్మాయి? అమ్మాయి అంటూనే ఎవరని అంటావే? ఓయ్ పోపో అంటున్నావేంటి? పని అయిన తర్వాత నువ్వు ఉండమన్నా నేను ఉండను. ఇదిగో లాస్ట్ టైం పేమెంట్ అలానే బ్యాలెన్స్ ఉంది. ఈసారి మొత్తం క్లియర్ చేయాలి. శ్రావణ్, నువ్వు ఇలాంటి వాడివా? ఏయ్ నువ్వు పో ముందు. చిచ్చి, నీ మొహం చూడాలంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది. వన్ సెకండ్. ఏంటి చీచి అంటూ వెళ్తున్నావు? ఎందుకు వచ్చావు? ఎందుకు వెళ్తున్నావు? నువ్వింత దరిద్రుడు అని తెలియక మీనాక్షిని చేసుకోమని బ్రతిమలాడదామని వచ్చాను. కానీ నీ అసలు రూపం చూశాక నేను ఇంతకు ముందు చేసింది కరెక్ట్ అనిపించి వెళ్తున్నాను. అంతొద్దమ్మా. అంటే ఏంటి? ఇప్పుడు మీనాక్షిని నాకు ఇచ్చి చేయనంటారా? చెయ్యకపోతే మీరు బతుకుతారా? నేనేం చేయను. ఈ పెళ్లి జరగకపోతే మీ పరువు మర్యాదలు, మీ కుటుంబ గౌరవాలు, మీ ఈగోలు ఇవే మిమ్మల్ని చంపుతాయి. ఏంటి బెదిరిస్తున్నావా? లేకపోతే బ్లాక్ మెయిలింగా? లేదు, నేను బ్రతలాడడానికి వచ్చానని చిన్న చూపా? రే, ఇప్పుడు చెప్తున్నాను విను. నీలాంటి దరిద్రుడికిచ్చి చేసే కంటే మీనాక్షిని నా చేతులతో చంపడం బెటర్. అంతేగాని నీలాంటి నీతి జాతి లేని కుక్కకి దాన్నిచ్చి పెళ్లి చేసి
దాని గొంతు కొయ్యలేను. హలో, ఇదే ఫైనల్ డిసిషనా? లేక ఇంకా ఏంట్రా నీతో డిస్కషన్? మీనాక్షిని నాకే ఇచ్చి చేయాల్సిన పరిస్థితే వస్తే? మీనాక్షికి నాతో పెళ్లికి ముందే శోభనం జరిగిపోయింది అని అబద్ధం చెప్పేస్తే? జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని తెలుసుకున్న జనం దాన్ని నిజమని నమ్మేస్తే? రేపెప్పుడో మొగుడు వల్ల కడుపొచ్చిన అది శ్రావణ్ వల్లే అని జనం నిలదీస్తే? నిన్ను చంపి దాన్ని విధవరాల్ని చేసి అప్పుడు దానికి రెండో పెళ్లి చేస్తాను. నీ బ్లాక్ మెయిలింగ్ కి, నీ బెదిరింపులకి లొంగడానికి నేను మామూలు ఆడదాన్ని కాదురా. అలేఖ్య 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 ఇక్కడ, అలేఖ్య ఇక్కడ, అలేఖ్య ఇక్కడ, అలేఖ్య ఇక్కడ. చూడు, ఇప్పటిదాకా ఆడిన నాటకాలు చాలు. నువ్వు నీ అబ్బా ఇద్దరు మొత్తం తట్ట బుట్ట సర్దుకొని సాయంత్రానికల్లా హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలి. मेरी बात छोड़ के अगर दूसरी बार मीनाक्षी को देखे तो तुम दोनों को डेड बॉडीज वापस भेजूंगी. నీ డెడ్ బాడీస్ మీ వాళ్ళకి చేరతాయి. కబడ్దార్ 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 కబడ్దార్. అది అది గుడ్ బాయ్ లక్షణం అంటే. ఇలా చెప్పింది చెప్పినట్టు చేయాలి. ఇప్పుడు నాకు ఫుల్గా నచ్చారా శ్రావణ్? పర్లేదురా, మంచి నటుడివే నువ్వు. నిజం చెప్పాలంటే నాకన్నా మంచి నటుడివి. నేనింత గొప్పగా నటించలేనురా. నటించి తీరాలి సాత్విక్. ఇలా పీక మీద కత్తి పెడితే ఎలాంటి వాడైనా మాట వినాల్సిందే.
ఎవరు డార్లింగ్? ష్, మెల్లగా. ఎవరు? నా మొగుడు. ఎవరైతే నీకెందుకు? ఇదిగో ఇది తీసుకొని జంప్ అయిపో. అదేంటి, సినిమా ఇంటర్వెల్ కూడా పడలేదు, అప్పుడే వెళ్ళాలా? నా జీవితానికి శుభం కార్డ్ పడకూడదంటే నువ్వు ఇప్పుడే ఎవరికి కనపడకుండా. నువ్వేంట్రా ఇక్కడ? ఇన్నాళ్ళకి కరెక్ట్గా రావాల్సిన టైంకి వచ్చానురా. రే ఫూల్, కింద అలెక్కి ఉంది. ఈ విషయం తెలిస్తే నిన్ను బతకనియదు. జాగ్రత్త. లోపల మా అన్నయ్య ఉన్నాడు. నోరు జారితే మీ నాన్నని బతకనీయుడు. జాగ్రత్త. నాన్న నాన్న నాన్నేంట్రా? అన్నా, రేయ్, ఏంట్రా ఇది? చెప్పు దెబ్బ. కుక్క కాటుకి చెప్పు దెబ్బ. నువ్వు లవ్ లెటర్ విషయంలో సాత్విక్ ని ఇరికించి బెనిఫిట్ పొందావు. ఇప్పుడు నిన్ను మా రెడ్డమ్మ దగ్గర ఇరికించి నా తమ్ముడి నిజాయితీ నిరూపిస్తా. రేయ్, నువ్విప్పుడు కిందికి వెళ్ళాలి. వెళ్ళి నీ ఒరిజినల్ క్యారెక్టర్ని ఏంటి నీ ఒరిజినల్ క్యారెక్టర్ని బయట పెట్టాలి. అది తెలుసుకొని మా రెడ్డమ్మ నిన్ను చీకొట్టాలి. వెళ్ళు వెళ్ళు. రేయ్, తేడా జరిగిందో నీ అయ్యకి తల కొరివి పెట్టాల్సుంటుంది. వెళ్ళరా, త్వరగా వెళ్ళు. రేయ్, గుర్తుందా? మీనాక్షి కోసం నేను ఏదన్నా చేస్తానన్నాను. చేశాను. నేను ప్రాణాలతో ఉండగా మీనాక్షిని నీకు దక్కనివ్వను అన్నాను. ఇప్పుడు దక్కకుండా చేశాను.
ఏ అలేఖ్య గారి సపోర్ట్ ఉందని నువ్వు నీ బాబు అంత విర్రవీగిపోయారు. ఆ అలేఖ్య గారికి మీ మీద నమ్మకం పోయేలా చేశాను. పెళ్లి చేసి తీరతా అన్న ఆ నోటితోనే ఛీ చచ్చిన ఈ పెళ్లి చేయను అని పించి పంపించాం. ఇంకా ఏం చేసినా నీకు మీనాక్షి దక్కదు. ఈ సాత్విక్ దక్కనివ్వడు, 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 దక్కనివ్వడు. వండర్ఫుల్ రెడ్డి గారు, అద్భుతం, పరమాద్భుతం. మీరనుకున్నది సాధించడానికి ఎంత నీచానికైనా దిగజారుతారన్నమాట. ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారని కళ్ళు కూడా అనుకోలేదు రెడ్డి గారు. అయితే ఇన్నాళ్ళు మీరు నాకు ఇచ్చిన గౌరవం తాలూకు అసలు రంగు ఇదన్నమాట. ఇన్నాళ్ళు మీరు నా వెనకే ఉన్నది నేను ఎలా ఒక్కొక్క మెట్టు దిగుతానో చూసి ఆనందించడానికేనన్నమాట. అసలు జరిగింది. ఎంత ధైర్యరా నీకు? నన్ను తప్పుదోవ పట్టిస్తావా? మాట తప్పెలా చేస్తావా? నేను చేస్తానన్న పెళ్లి జరగకుండా చేసి మీనాక్షిని నా చేతుల మీదుగా నీకిచ్చి కట్టబెట్టేలా చేద్దామనుకున్నావా? అక్క, నన్ను క్షమించక్క. వీడు ఈ సాత్విక్ గాడు వీళ్ళన్నా కలిసి నాన్న గొంతు మీద కత్తి పెట్టి నీ పెళ్లి నువ్వే చెడగొట్టుకో, నీ గురించి నువ్వే బ్యాడ్గా చెప్పుకో, లేకపోతే మీ నాన్నని చంపేస్తామంటూ లే శ్రావణ్, నాకంతా తెలుసు శ్రావణ్. మొత్తం నా కళ్ళతో నేను చూశాను, నా చెవులతో నేను విన్నాను. అది కాదక్క, పాపం అభం శుభం తెలియని అమ్మాయిని తీసుకొచ్చి నా బెడ్రూమ్ లో. నాకు తెలుసు అంటున్నాను కదా, ఇలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. రెడ్డమ్మా, అపార్థం చేసుకుంటున్నావు.
వీళ్ళ నాటకాలు గుర్తించలేకపోతున్నావు. నేను నాటకాలు ఎవరివో నాకు తెలుసు రెడ్డి గారు. ఇప్పటికే మీ మీదున్న గౌరవం పోయింది. ఇంకోసారి నిజాన్ని అబద్ధంగా నమ్మించాలని చూస్తే అసహ్యం పుడుతుంది. మీ తమ్ముడు ప్రేమ మీద నమ్మకం పోగొట్టాడు, మీరు నమ్మకం మీద నమ్మకం పోగొట్టారు. అయినా ఇక మీతో మాటలు అనవసరం. శ్రావణ్, అక్క, ఎప్పుడు చెప్తున్నాను విను. ప్రపంచం మొత్తం ఒకటిగా వచ్చి వద్దన్నా, ఎవరు ఏ విధంగా ట్రై చేసినా, ఏం చేసినా మీనాక్షిని నీకిచ్చి పెళ్లి చేస్తా. చేసి తీరతా. అదిరా మ్యాటర్. అర్థమైంది కదా? ఏంటి ఇంకా షాక్ నుంచి తేరుకోలేదా? అలేఖ్యకి ఎలా వచ్చిందనేగా మీ డౌట్? సింపుల్. ఇందాక నువ్వు మెట్లు దిగుతూ నా దగ్గరకు వస్తున్నప్పుడే ఏంట్రా? ఇలా పీక మీద కత్తి పెడితే ఎలాంటి వాడైనా మాట వినాల్సిందే. డ్రైవర్, మేడం, కారు వెనక్కి పోనివ్వు. అలాగే మేడం. రేయ్, పాతదైన సామెత ఇక్కడ ఫిట్ అవుతుంది. తాడిని తన్నేవాడుంటే వాడి తలని తన్నేవాడు ఉంటాడంట. కరెక్ట్గా చెప్పావురా. రేయ్, నువ్వు మీనాక్షిని మావాడి కాకుండా చేయాలనుకున్నావు, కానీ మావాడు మీ ఇద్దరికి బతికే లేకుండా చేశాడు. 2 birds at 1 shot. రేయ్ సాత్విక్,
అదృష్టం అష్టదరిద్రంలో పట్టిందిరా నన్ను. నువ్వేం పీకలేవు. ఓడిపోయానని ఒప్పుకో. నా రూట్ నుంచి తప్పుకో. మా పెళ్ళికొచ్చి పుష్టిగా కానిచ్చి ఇంటికెళ్ళి వజ్జుకో. నువ్వేమన్నా అడుగు ఇస్తా. ఈ పెళ్లికి అడ్డొస్తే మాత్రం ప్రాణం తీస్తా. ఏంట్రా నువ్వు తీసేది? సాత్విక్ నో ఆగు. ఏంట్రా? ఏంటి చంపేస్తావా? రా చంపు, చంపరా. ఇప్పుడు నాకై నేనేం చేసుకున్నా కూడా అది మీ అకౌంట్లోనే పడుతుంది. చంపుతావా? రా చంపు, చంపురా. వదిలన్నయ్య, వీడిని చంపేస్తా. సాత్విక్. వీడిని చంపి నేను చేస్తా. వద్దు, వదిలే. వాడన్నది కరెక్టే. ఇది మన టైం కాదు. రేయ్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీకు భయపడి కాదు, మా రెడ్డెమ్మ మీద నాకున్న గౌరవంతో వెనక్కి వెళ్తున్నా. ఏదో ఒకరోజు మీరిద్దరూ నా చేతికి చిక్కకపోరు. ఆ రోజు మీ అబ్బా కొడుకుల్ని అరటి చెట్ల మాదిరిగా అడ్డంగా నరుకుతా. పద సాత్విక్. ఎలా ఉంది అరుంధతి మార్క్ పంచ్? కేక, పొలి కేక. మైండ్ బ్లాక్ అయింది అందరికి. ఫుల్ మజా వచ్చింది. చుక్కలు కనిపించాయి మేడం. నిజంగా అరుంధతి నక్షత్రం కనిపించిందంటే నమ్మండి. ఐ స్వేర్, ఇంత బ్యాంగ్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఇది చాలా చిన్న దెబ్బ. ఇక ముందు కొట్టబోయే దెబ్బతో పోల్చుకుంటే ఇది జస్ట్ పప్పులో పోపు గింజ అంతే. ఆ అలేఖ్య నరకం చూడాలి. ఐశ్వర్య, సూర్య అందరినుంచి దూరం కావాలి. ఒంటరితనంతో పిచ్చెక్కిపోవాలి. తన నీడని చూసినా భయపడిపోయే స్థితికి రావాలి. తన పొగరుతో, తలబెరుసుతో ఎంత సులువుగా తప్పులు చేయగలదో నిరూపించాలి. నిరూపిస్తా. మేడం, చిన్న డౌట్. ఏంటది? ఏం లేదు, మా కళ్యాణం మీ చేతుల్లో ఉన్నాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మావాడి కళ్యాణం మీ చేతిలో ఉంది. ఇంతకీ వాడి పెళ్లి జరుగుతుందంటారా? అదేంటి ఆ అనుమానం ఎందుకొచ్చింది? ఏం లేదు మేడం, ఇక్కడ జరిగిన గొడవ గురించి, ముఖ్యంగా అలేకే ఫైర్ అయిన పద్ధతి చూస్తే ఎలాంటి వాళ్ళకైనా డౌట్ రాక మానదు మేడం. అలా వచ్చినా మ్యాటర్ అయితే సెటిల్ అయింది కదా. పెళ్లి చేసి తీరుతానని ప్రతిజ్ఞ చేసిందిగా. ఆ నాయకరు గాని అలేఖ్య గాని పరువు మర్యాదలకు విలువనిచ్చే రకాలు. ఇచ్చిన మాటకు చచ్చినట్టు కట్టుబడి ఉంటారు. మామూలుగా క్రైమ్ ఉన్న చోట సెంటిమెంట్ ఉండదు, సెంటిమెంట్ ఉన్న చోట క్రైమ్ ఉండలేదు. బట్ క్రైమ్ వెనకే పగలెనక రాత్రిలా సెంటిమెంట్ ఉంటుంది. ఆ అలేఖ్యనే మీ దగ్గరకొచ్చి రాయబారం నడిపేలా నేను డిజైన్ చేశాను. వచ్చింది, దట్స్ ఆల్. డౌట్లు మానేసి నువ్వు ముందు పెళ్లి కొడుకులా తయారవు చాలు. ఆ అలేఖ్య ముందు ఇంతకన్నా ఓవర్ యాక్షన్ చేయకండి. తెగేదాకా లాగొచ్చు కానీ తెగేలా లాగకూడదు. ఏదేమైనా ఆ అలేకి చేత గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు, అంతే చాలు. చెప్పింది చేయకపోతే ఇక నేనెందుకు? అవును, నువ్వు భలే మిమిక్రీ చేస్తావయ్యా. ఏది
ఓసారి నా గొంతుతో మాట్లాడు. మీ గొంతంటే కాస్త కష్టమేమో. ఆ అలేఖ్యనే మీ దగ్గరకు వచ్చి రాయబారం నడిపేలా నేను డిజైన్ చేశాను. నువ్వు పెళ్లి కొడుగ్గా తయారవ్వు, అది చాలు. వావ్, సూపర్. థ్యాంక్ యూ మేడం. నువ్వు దేనికి పనికిరావనుకున్నాను. పర్లా, దేనికి పనికొస్తావు. నువ్వు మీనాక్షిని మావాడి కాకుండా చేయాలనుకున్నావు, కానీ మావాడు మీ ఇద్దరికి బతికే లేకుండా చేశాడు. 2 birds at 1 shot. ఈ పెళ్లి కడ్డొస్తే మాత్రం ప్రాణం తీస్తా. ఎవడు జగ్గప్ప నా కొడుకు? వాడు నిన్నెదిరించి మాట్లాడటం ఏంది? హీరా, ఇదిగోనా కొడుకుని కోడిని కోసినట్టు గొంతు కోస్తా. నువ్వు అని జగ్గప్ప. ఎంత ధైర్యం లేకపోతే నిన్ను చూసి నవ్వుతాడా జగ్గప్ప? ఎవరిని చూసి నవ్వుతున్నాడో ఆ కొడుక్కి తెలీదా? నాలుగు కోస్తా. నువ్వు చెప్పు జగ్గప్ప, పంపించు. నాగిరెడ్డి, ఏంది జగ్గప్ప ఇది? నేను బతుకుండగా నీకు అవమానం జరగడమా? నరాలు తెగిపోతున్నాయి జగ్గప్ప. అటు ఇటు కాని వాళ్ళగా అనిపిస్తా ఉండాది. నువ్వు చెప్పు జగ్గప్ప. నా వల్ల కాదు నాగిరెడ్డి. చేత కాకో చేవ లేకో వెనక్కి రాలా. అక్కడ నిలదీసింది రెడ్డెమ్మ. ఆమె మీదున్న గౌరవం, ఆ వంశం మీదున్న విశ్వాసం నా నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఆమె మీద ప్రతీకారం అంటే ముందు నా ప్రాణం పోవాల్సిందే నాగిరెడ్డి. లేదన్నా, అయిపోయింది. చివరి ఆశ కూడా చచ్చిపోయింది. సంతోష్ బాబు ఎప్పుడో చెప్పాడన్నా, ఇదే చిట్ట చివరి అవకాశం రా, ఇప్పుడు మిస్ అయితే ఇక జన్మలో మీనాక్షి దక్కదని. నేనే పెడచెవిన పెట్టాను. ఏమనుకుని ఏం ప్రయోజనం అన్నా, జరగాల్సింది జరిగిపోయింది. మీనాక్షి పెళ్లి రేపే. ఇంకా మనం టెన్షన్ పడ్డంలో అర్థం లేదనిపిస్తుంది. మీ అందరినీ ఇబ్బంది పెట్టడం కన్నా ఉపయోగం లేదనిపిస్తుంది. వదిలే అన్నా, కొన్ని జీవితాలు అంతే, ఎంత ట్రై చేసినా కావాల్సింది దొరకదు.
వస్తానన్నా. సాత్విక్, చావన్లే అన్నా. బతికుండాలంటే భయం వేస్తున్న మాట నిజమే, కానీ చచ్చేంత ధైర్యం కూడా లేదన్నా నాకు. వస్తానన్నా. తప్పు జగ్గప్ప. తప్పు లేదని తెలిసి తమ్ముణ్ణి ఇంతగా బాధ పెట్టడం తప్పు. నువ్వే ఇలా ఉంటే ఇక నాయమేడ బతుకుతాదన్నా.